లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ముషిరాబాద్ నియోజకవర్గ పరిధిలోని బాగ్లింగంపల్లి డివిజన్లో ఉన్న సెయింట్ గాబ్రియల్ స్కూల్లో విద్యార్థులకు పాఠశాల బూట్లను పంపిణీ చేశారు. టీపీసీసీ లింగ్విస్టిక్ మైనారిటీ సెల్ చైర్మన్ రాజేష్ కుమార్ అగర్వాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన విద్యార్థులకు బూట్లను అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ దేశానికి రాహుల్ గాంధీ సేవలు ఎంతో అవసరమని, ప్రజా సమస్యలపై ఆయన నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. 2029లో రాహుల్ గాంధీ భారత ప్రధానమంత్రి అవుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నితిన్ वर्मा నిలబడా సార్ ఫోటో దగ్గర ఫోటో సార్ 1 సెకండ్ ప్లీజ్. సార్ 1 సెకండ్. జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదినం ఈరోజు. రాహుల్ గాంధీ గారు 2 విడతలుగా దేశంలో సుదీర్ఘంగా పాదయాత్ర చేసిండు. పాదయాత్ర సందర్భంగా కానీ తర్వాత కానీ తరచూ పిల్లలతో కలవడం, మాట్లాడడం, వాళ్ళతో షేర్ చేసుకోవడం. ఈ మధ్యకాలంలోనైతే చాలా కార్యక్రమాలు పిల్లలతో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే వారికి పిల్లలంటే భావి తరం నాయకురాళ్ళు అవుతారు కాబట్టి ఆయనకి మహా ఇష్టం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఎంచుకొని రోషన్ లాల్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన కొడుకు ఇప్పుడు అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలలో సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాడు. ఇది నిజంగా సంతోషం. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుమారుడిగా మీకు మీడియాకు ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ ఇన్ ది లోక్సభ. ఆయన తీసుకున్న కార్యక్రమాలు కానీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమాలు కానీ భవిష్యత్తు తరానికి పిల్లలు మంచి చదువుకోవాలని, బాగా ఎదగాలని, ఈ దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రలో కానీ తర్వాత కానీ పదే చెప్తునే మాటలు ఇవి. ఈరోజు చాలా సంతోషం. జన్మదిన సందర్భంగా కొంతమంది పిల్లలకి షూ కొనుక్కోవడం కూడా చాలా ఇబ్బందికరం. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. కొత్త షూ వాళ్లకు సైజు ప్రకారంగా కొని అందించడం అనేది ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఉంది.